నా పేరు డాక్టర్ అమర్నాథ్ అండి. కన్సల్టెంట్ జనరల్ సర్జరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నానండి నోవా మెడికల్ కాలేజ్లో. అయితే ఇవాళ మనము ఈ 24 గంటల కడుపులో నొప్పి లేదంటే అపెండిసైటిస్ అనే దాని గురించి మాట్లాడుకుందాము. అయితే అసలు ఈ 24 గంటల కడుపులో నొప్పి అంటే ఏంటి అని అంటే, మనకి చిన్న పేగు పెద్ద పేగు కలిసే జంక్షన్ దగ్గర ఒక ట్యూబ్ లాగా ఉంటుందండి. ఇది అపెండిక్స్ అంటారు దాన్ని. సో జనరల్గా ఈ అపెండిక్స్ అనేది వాపుకి గురైనా లేదంటే దాని తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్కి గురైనా కానీ దాన్నే మనము అపెండిసైటిస్ అని అంటాము. సో ఎందుకు ఇది జరుగుతుంది, అసలు ఈ ఆర్గాన్ యొక్క ఫంక్షన్ ఏంటంటే, ఈ అపెండిక్స్ ఆ ట్యూబ్ లాగా ఉన్నది ఏదైతే ఉందో దానికి ఒక ఫంక్షన్ ఏంటి అనేది మనము ఆలోచించుకుంటే అది వెస్టీజియల్ ఆర్గాన్ అని అంటూ ఉంటారు. అంటే ఏంటి అంటే దానివల్ల పెద్ద ఉపయోగం అనేది ఉండదన్నమాట. కానీ దానికి అటాచ్ అయ్యి కొంచెం ఫ్యాట్ లాగా ఉంటుంది, దాన్ని మీసెంట్రీ అని అంటారు. సో దానితో కొంచెం ఇమ్యూనిటీ ఫంక్షన్ అంటారనమాట. సో అంటే ఏంటి అని అంటే రోగనిరోధక శక్తి. సో దానికి ఆ అపెండిక్స్కి అటాచ్ అయ్యి ఉండే ఫ్యాట్కి రోగనిరోధక శక్తి అనేది ఉంటుంది. సో దాన్ని మాత్రం ఉంచేసి ఈ అపెండిక్స్ని వరకు తీసేస్తారనమాట అపెండిసైటిస్ అనే ఇన్ఫెక్షన్ వస్తే. సో అసలు ఈ అపెండిసైటిస్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం చూసుకుంటే కనుక, అది ఎలా చెప్పాలి అని అంటే, మనకి ఈ చిన్న పేగు పెద్ద పేగు జంక్షన్ దగ్గర ఉంది అని అనుకున్నాం కదా అపెండిక్స్ ఆల్రెడీ. సో మనకి మోషన్ అనేది ఈ చిన్న పేగులో ఏంటి అని అంటే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సో ఇది పెద్ద పేగులోకి వెళ్ళిన తర్వాత గట్టిపడటం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ టైంలో మనకి ఆ లిక్విడ్ ఫామ్లో ఉన్న మోషన్ ఏదైతే ఆ చిన్న ట్యూబ్ లాగా ఉందో అపెండిక్స్ అనేది దాంట్లోకి వెళ్ళిపోతే, అక్కడి నుంచి రిటర్న్ రావడం అనేది మనకు అక్కడే అపెండిక్స్ దాంట్లో నుంచి బయటికి రాకుండా అక్కడే ఉండిపోతే అక్కడ కొంచెం గట్టిపడిపోయి స్టోన్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే ఫీకోలిత్ అంటాము. సో అది అట్లా గట్టిపడిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఎక్కడైనా మనకి పేగుల్లో ఏముంటుందని అంటే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అది మంచి బ్యాక్టీరియా, యాక్చువల్గా అది డైజెషన్కి ఉపయోగపడుతుంది అనమాట. సో ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే అక్కడక్కడే మల్టిప్లై అయిపోయి ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి ఒకానొక స్టేజ్లో ఆ స్టోన్ అనేది కొంచెం హార్డ్ అయిపోవటం వల్ల మనకి బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో ఆ బ్లడ్ సప్లై తగ్గటం వల్ల దాన్ని గ్యాంగ్రీన్ అంటాం అనమాట. సో అట్లా గ్యాంగ్రీన్ అయిపోయి అక్కడక్కడే ఇన్ఫెక్షన్ అయిపోయి బ్లడ్ సప్లై తగ్గిపోయి మనకి ఒకానొక స్టేజ్లో అది బర్స్ట్ అయిపోతుంది. సో ఇట్లా ఈ బర్స్ట్ అవ్వటం అనేది మనకి ఏంటి అని అంటే కొంచెం లేట్గా జరుగుతుంది అనమాట, ఇనీషియల్గానే అట్లా జరగదు. సో మనకి ఏంటి అని అంటే ఇమీడియట్గా ఎట్లా తెలుసుకోవాలి, మనకి ఈ అపెండిసైటిస్ అసలు ఎట్లా వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి అని అంటే ఎట్లా అని అంటే, ఫస్ట్ మనకి ఏంటి అని అంటే కడుపులో నొప్పి వస్తుంది అనమాట. సో దీనికి జనరల్గా బయట వాడుకలో ఏమంటారు అని అంటే 24 గంటలు కడుపులో నొప్పి అని అంటారు. సో అసలు ఎందుకు వస్తుంది అని అంటే, ఇట్లా ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని మూలంగానే వస్తుంది. సో ఫస్ట్ ఎట్లా వస్తుందని అంటే, వాళ్ళకి కడుపులో నొప్పి ఫస్ట్ ఈ బొడ్డు చుట్టూతా వచ్చి అక్కడి నుంచి కుడివైపున కింద ఉన్న పొట్టలో వస్తుందన్నమాట. నొప్పితో పాటు ఇంకా ఏంటి అని అంటే మనకి జ్వరం వస్తుంది, వామిటింగ్ వస్తుంది, ఆకలి వేయకపోవటం ఉంటుంది, వామిటింగ్ వచ్చే సెన్సేషన్ లాగా ఉంటుంది. ఇట్లా మల్టిపుల్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి సిమ్టమ్స్ వచ్చిన వెంటనే మనం హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా ట్రై చేయొచ్చు అనమాట నయం చేయడానికి. సో యాక్చువల్గా ఒకప్పుడు ఏంటి అని అంటే ఓన్లీ సర్జరీతోనే అంటే ఫస్ట్ అండ్ ఫైనల్ ట్రీట్మెంటే సర్జరీ అన్నట్టు ఉండింది. నౌ గైడ్లైన్స్ హ్యావ్ చేంజ్డ్. సో ఇప్పుడు గైడ్లైన్స్ అయితే కొంచెం మారినాయి కాబట్టి మనము ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్తో ట్రై చేసి మళ్ళా తిరగబెట్టింది అని అంటారు కదా, రికరెన్స్ వస్తే సో అప్పుడు మనం సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు. ప్లస్ దీంట్లో కూడా మనం ఏ టైంకి వెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో ఇప్పుడు వితిన్ 72 అవర్స్ వెళ్తే, అంటే 3 days లోపు లేదంటే వితిన్ 72 అవర్స్ 72 గంటల లోపు వెళ్తే సర్జరీ సేఫ్ సైడ్లో అయిపోతుంది. లేదు అని అంటే 72 అవర్స్ తర్వాత ఏమవుతుందనంటే, ఒకవేళ మనకి అది ఇన్ఫెక్షన్ అయిపోయి పగిలిపోయి అక్కడ ఉండే పస్ అంతా కూడా పక్కనకి కారిపోతే అది ఒక చిన్న గెడ్డలాగా ఫామ్ అవుతుంది అక్కడ. సో ఆ గెడ్డ అంతా కూడా రిజాల్వ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 6 weeks టైం ఇస్తామన్నమాట. సో ఇమీడియట్గా సర్జరీ చేయొచ్చు ఇన్ కేస్ ఇది పగిలిపోయి అంత పస్ అంతా ఉంటే. లేదు అని అంటే మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేయొచ్చు. అంత పస్ అంతా ఫామ్ అయిపోయి పగలకుండా ఉంటే మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేయొచ్చు. పస్ ఫామ్ అయిపోయి ఉండి పగిలిపోతే మనం వితిన్ 3 days వస్తే కనుక సర్జరీ చేయొచ్చు. లేదు దాని తర్వాత వచ్చారు 4th day or 5th day అప్పటికే కొంచెం గడ్డలాగా ఫామ్ అయిపోయింది అని అంటే ఒక 6 weeks వెయిట్ చేసి అప్పుడు చేస్తామన్నమాట. సో ఆ 6 weeks వెయిట్ చేసి చేసేదాన్ని ఏమి అంటామంటే ఇంటర్వెల్ అపెండిసెక్టమీ అని అంటామన్నమాట. సో ఇప్పుడు ఇది ఎట్లా చేస్తాము అంటే, సో అంతకుముందు ఏంటి అని అంటే కొన్ని సంవత్సరాల క్రితం దాకా ఓపెన్ చేసి డైరెక్ట్గా కోసి చేసేవాళ్ళము. ఇప్పుడు ఏంటి అని అంటే ల్యాప్రోస్కోపీ అనే దాని ద్వారా చిన్నగా కోసి బొడ్డు దగ్గర సో దానికుండా కెమెరా ఒకటి పంపించి అటు ఇటు ఇంకొక 2 వర్కింగ్ పోర్ట్స్ అంటాము,
సో అవి కూడా చిన్న చిన్నవే ఉంటాయి అనమాట. మహా అయితే ఒక 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్గా కోసేసి ఇన్సిషన్స్. సో దానికుండా చేస్తామన్నమాట. సో దానికుండా చేస్తే ఏమైంది అని అంటే రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది. సో వితిన్ అవర్స్ మనం మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేసేస్తాం జనరల్గా పేషెంట్స్ని. సో ఇట్లా చేసుకోవచ్చు. సో ఒకసారి మనం తీసేసిన తర్వాత ఏమి ఇబ్బంది ఉండదా అని అంటే ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. సో జనరల్గానే దాన్ని వెస్టిజియల్ ఆర్గాన్ అనుకుంటారు కాబట్టి దానికి సరౌండింగ్ అటాచ్ అయిన ఫ్యాట్ ద్వారా కొంచెం రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి సో చేసేటప్పుడు ఆ ఫ్యాట్ వరకు రీటైన్ చేసేసి ఉంచేసి మిగతా అపెండిక్స్ ఏదైతే ఉందో అది తీసేస్తామన్నమాట జనరల్గా. సో దాని తర్వాత కూడా ఏమి ఇబ్బంది ఉండదు యూజువల్గా. ఇట్లా ఉంటుందన్నమాట అపెండిక్స్ కానీ అపెండిసైటిస్ గురించి మాట్లాడుకుంటే ఇలా ఉంటుందండి.